నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హుస్నాబాద్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలన్న మంత్రి కొండా సురేఖ. క్రిషాంక్ అరెస్టుపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు. సీఎం రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలన్న ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల విషయంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశాన్ని అందించారు. నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి, టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ నటించింది ఎక్కడన్నా? ₹1,00,000 రుణమాఫీ చేసిందా? 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా? దళిత బంధు ఇచ్చిందా? బీసీ బంధు ఇచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చిందా? వస్తే ఎవరు వస్తున్నారు? వచ్చిందా వినోద్ కుమార్? నాకంతా చెప్తా, వినోద్ బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు కాబట్టి నేను రానున్నప్పుడు నేను అన్ని సార్లు జరిగిన. ఇప్పుడు బీజేపీ వెలగదుర్తికి దేవాదుల నీళ్ళు, శ్రీరామ్ సార్ నీళ్ళు, సైదాపూర్కు చిగురుమామిడికి శ్రీరామ్ సార్ నీళ్ళు వస్తాయి, గౌరవ నీళ్ళు వస్తాయి. కోయడా అవసరం అక్కలబిడ్డకు గౌరవ నీళ్ళు. ఈ విధంగా మొత్తం ప్లాన్ అంతా నియోజకవర్గ నక్ష పెట్టుకున్నా. ఎక్కడెక్కడ ఏ ఊరికి కాలువదారం రావాలో అన్ని నీళ్లను జాగ్రత్తగా ప్రతి రైతుకు చేర్చే బాధ్యత నాది. రేపు పొద్దున మనం ఓటా గుడ్డదు ఉండదు రాజ్యాంగాన్ని మొత్తం మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దయచేసి అందరు గ్రామాల్లో చెప్పాలి. బీజేపీ నియంత్రణతో పాటు రాముడు గురించి రాముడు ఎవరు నొక్కలేదే వాడు. దయచేసి అందరూ కూడా నా విజ్ఞప్తి మేరకు మీరందరూ వచ్చారు. మీరందరూ కూడా గట్టిగా కష్టపడి ఎవరి ఊర్లలో వాళ్ళు, నేను ఆ ఊరిలో పెద్దరికం నాకు లేదు, ఈ ఊరి పెద్దరికం ఆయనకి లేదు. కాబట్టి దయచేసి అందరూ ఎవరి ఊర్లలో వాళ్ళు గట్టిగా మెజార్టీ తెచ్చుకోవాలని. మెదక్ జిల్లా నర్సాపూర్ శివారు సాయికృష్ణ గార్డెన్ సమీపాన హెలిప్యాడ్ సభా స్థలాన్ని మంత్రి కొండా సురేఖ, కేరళ ఎంపీ సురేష్, మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు స్థానం అనేది ప్రతిష్టాత్మకమైన స్థానమని, నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు, ఫ్యాక్టరీలు ఇందిరాగాంధీ హయాంలోనే నిర్మాణమయ్యామని, తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కేసీఆర్ నిలబెట్టిన ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి కలెక్టర్ హోదాలో ఉండి రైతులను కాల్వ పేరుతో భూములు గుంజుకుంటూ నిలువు దోపిడీ చేసిన వ్యక్తి ఎట్లా ఓట్లు అడుగుతారని అన్నారు. రేపు జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు 3 గంటలకి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి జరిగింది. దాదాపు 200 మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు 50,000 పైన చిలుకు మరి ప్రజలను ఇక్కడ మొబిలైజ్ చేయడానికి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి రాహుల్ గాంధీ గారు రాకతోటి మెదక్ క్యాండిడేట్కు ఇంకా బలం చేకూరుతుంది. 100% గెలుపు దిశగా ఈ నియోజకవర్గంలో ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా రేపు జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి సభను స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మరి 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు కూడా అమలు చేసింది. అందులో మహిళలకు కావాల్సిన ఇక్కడికి 2 సార్లు వచ్చారు. మళ్ళీ ఎల్లుండి కూడా సీఎం గారి ర్యాలీ ఉండబోతా ఉంది. ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరి కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే తప్పనికుండా మన తెలంగాణకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మరి కేంద్రం నుంచి ఎన్నో మనకు పర్మిషన్లు రావాల్సి ఉన్నాయి.
అవి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన అవి రాలేదు. ఇవన్నీ సాధించుకోవాలంటే మనం మన యొక్క ఎంపీ క్యాండిడేట్లను గెలిపించి మరి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం కూడా కష్టపడి రాత్రింబగలు నిద్ర లేకుండా చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా మరి ఈ సభను విజయవంతం చేస్తూ మెదక్ అభ్యర్థి గెలుపు కోసం మెజారిటీ లక్ష్యకు తగ్గకుండా తీసుకురావడానికి మేము కృషి చేస్తాము. క్రిషాంక్ అరెస్టుపై కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని, బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదని, అధికారం శాశ్వతం కాదని, తప్పకుండా తాము బదులు చెప్తామని, క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సర్క్యులర్ తప్పుడైతే తాను చంచల్గూడ జైలు వెళ్లడానికి తాను సిద్ధమని, ఒకవేళ సర్క్యులర్ నిజమని మేము రుజువు చేపిస్తే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారని కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ శ్రేణులకు కేసులు కొత్తేమీ కాదని, ధైర్యంగా ఎదుర్కొంటామని, బీఆర్ఎస్ ఉద్యమాల పార్టీ అని ఆయన అన్నారు. సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నె క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసినారు. తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్లో తెలుద్దాం, ఏది డూప్లికేటు, ఏది ఫోర్జరీ తెలుద్దాం. ఆ తర్వాత ఎవరు చంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిది. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. చెందడానికి 3 పారామీటర్స్ ఉంటాయి, 3 ప్రామాణికాలు ఉంటాయి. ఒకటి ప్రకృతి వనరులు. ప్రకృతి వనరులు ప్రపంచంలో ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ వాటితో పోటీపడే విధంగా మనకు ప్రకృతి వనరులు లేవు. వాళ్ళతో పోటీపడే మిగిలింది జాగ్రఫీ. వాళ్ళకున్న అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ వాళ్ళకున్న భూభాగంలో మనం చాలా ఈ రెండింటిలో మనం పోటీ పడలేదు. మనం పోటీ పడేది యువకుడు, యువశక్తి ఒకటి అనుకున్న బలం రాలేదు, ఉద్యోగాలు రావాలన్నా చేయలేస్తారు. మరి ఇది మన తెలంగాణ పరిస్థితి. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే అమలుగా చెప్పుకుంటూ వచ్చిందో కేసీఆర్ గారు చెప్పినారు, కేవలం సమయం వచ్చింది, పనిచేసే నాయకులను ఎంచుకున్నాము, కష్టపడి మన ప్రాంతానికి కృషి చేసే నాయకులను ఎంచుకున్నాము. కేవలం రాజకీయాల కోసం వచ్చి దౌర్జన్యం చేసి, దోపిడీ రాజకీయాలు చేసి ఉన్నది కూడా అమ్ముకొని బయటకు మనకు వద్దని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు. మాజీ సీఎం కేసీఆర్ వైఫల్యం చెందడానికి 10 ఏళ్ల సమయం పడితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి 4 నెలలు గడవక ముందే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈ కొద్ది కాలంలోనే ఆయన అబద్ధాల కోరు అని తేలింది. ఇచ్చిన హామీలు అమలు చేసే వ్యక్తో కాదో 4 నెలల్లో తెలిసిపోయింది. సీఎం అయిన భాష మారలేదు, దబాయింపులు మారలేదని రేవంత్ రెడ్డి మతి భ్రమించినట్లు మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అబద్ధాల ప్రచారం, వీడియో మార్పింగ్లతో రేవంత్ రెడ్డి అందరినీ మించిపోయారు, సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ లో ఈటల రాజేందర్ మాట్లాడారు. నా గురించి ఒక వీడియో తిరుగుతుంది. నేనంట మల్కాయిని ప్రజానికాన్ని తాగుబోతున్నట్టుగా, మల్కాయి ప్రజలు తాగుబోతున్నట్టుగా ఏదో మాట్లాడినట్టు ఒక దాన్ని ఏమంటే మార్ఫింగ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మార్ఫింగ్ చేసి పెడుతున్నారు.
నా గురించి ఇంత చరిత్ర తెలిసిన ప్రజలకు ఇట్లాంటి ఈ చిల్లర ఇవన్నీ పెడితే నమ్ముతారా ప్రజలు? చెప్పండి, నమ్ముతారా చెప్పండి? శవాలను మోసుకపోయినప్పుడు కూడా, ఉద్వేగానికి గురైనప్పుడు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలే. అమరవీరుల శవాలు మోసుకపోయినప్పుడు కూడా మాట్లాడలే. వాళ్ళు పెట్టే దొంగ పోస్టులు ఏముంది చూసిందా? గెలిచే సీట్లు చేయిదాల్చుకున్నాడు అని పెట్టారు చూడు. గెలిచే సీట్లు చేయిదాల్చుకున్నాడు, చేయిదాల్చాలి అంటే ఎట్టుపోతున్నది, ఏం చేస్తున్నారు? ఇదేం పని చెప్పండి. ఇవాళ తప్పకుండా దీని మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తా. నేను ఎప్పుడు చేయలే కానీ ఇప్పుడు తప్పదు కాబట్టి చేస్తా. మల్కాయి ప్రజానికానికి ఇలాంటి దొంగల పట్ల, ఇలాంటి దుర్మార్గుల పట్ల, ఇట్లాంటి చిల్లరగాల పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నాను. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రధాన అనుచరుడు రామసహాయం కిషోర్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డిల సమక్షంలో సుమారు 2000 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవకముందే ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారన్నారు. గేట్లు తెరిస్తే ఆ పార్టీ నియోజకవర్గంలో ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు. అనంతరం రాయపర్తి మండలం సన్నూరు గ్రామ బీఆర్ఎస్ పార్టీ నుంచి 50 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఝాన్సీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిషోర్ రెడ్డి గారికి మరి కదమ లీడర్స్ అందరికీ కూడా మరి వాళ్ళ కేడరు మళ్ళీ ఓటర్స్ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఇక్కడ భారత్లో వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. అంటే మాకు ఈరోజు అనుకోకుండా సీఎం గారు మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఈరోజు మీటింగ్కి వెళ్ళాలి. సో సారీ మీ ఓటర్స్ అందరికీ కట్టాను నేను ఎమ్మెల్యే గారు. మరి కథ లీడర్స్ అందరికీ కూడా మా కార్యకర్తలు, మా లీడర్స్ అందరూ కూడా తప్పుతారు. మరి తప్పకుండా మీరందరూ కూడా కొత్త పాట లేకుండా కలిసి బాబిరెడ్డి గారు మాజీ సర్పంచ్ భర్త వెంకటరెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలను పలకరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని బాటసార్లకు మార్నింగ్ వాకర్స్ ను కోరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. వచ్చిన 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను. తర్వాత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ 2 కోట్ల ఉద్యోగులు కానీ, 15 లక్షల రూపాయల నగదు కానీ, రైతుల ఆదాయం రెట్టింపు కానీ, రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది. టీఆర్ఎస్ పార్టీ కూడా 3016 రూపాయలు ఇవ్వలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు. దాని తర్వాత రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు. చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాకుండా, నేను ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చే సంకల్పం ఉంది. గౌరవల్లి ప్రాజెక్టును కూడా పూర్తిగా పొలాలకు నీళ్ళు అందించేటువంటి ఆలోచన ఉంది. దాంతోపాటుగా టూరిజం కింద ఎల్లమ్మ చెరువు కావచ్చు, మహాగండి మహాసముద్రం గండి కావచ్చు, కానీ కూడా టూరిజం క్లస్టర్ కింద చేసి డెవలప్మెంట్ చేస్తామని తప్పకుండా ఆశీర్వదించి, నన్ను గెలిపించి ఆశీర్వదించి ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడు ఇస్తే నాకు మరింత శక్తి వచ్చి నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం లేకపోతే ఆశీర్వదించాలని కోరుతాను.
ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యానికి 7 కార్మికులు ప్రాణాలు ఆవిరయ్యాయి. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికుల బతుకులను హరిజన్ రీకన్స్ట్రక్షన్స్ కంపెనీ చిదిమేసింది. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన బీజేపీ నాయకులు డాక్టర్ మల్లారెడ్డి, మంత్రి సత్యనారాయణ, శేఖర్ యాదవ్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భవంతి చుట్టూ నిర్మించిన రిటైనింగ్ వాల్ కార్మికుల రేకుల షెడ్స్ పై కూలిందని, శిథిలాల కింద చిక్కుకున్న 7 ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు మృతి చెందారని, వారి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వవలసిందిగా బీజేపీ తరఫున కోరుతున్నామని తెలిపారు. అధికారులపైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని సందర్భంగానే తెలియజేస్తాం. చర్యలు చేపట్టకపోతే ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శేఖర్ యాదవ్, ఉద్దలపూర్ అసెంబ్లీ కన్వీనర్ను, భారతీయ జనతా పార్టీ. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవస్థ ఎంత దారుణంగా తయారైపోయింది. వచ్చిన 5 నెలలపటినే అవినీతిమయమైందని చెప్పడానికి ఇది ఒకటే ఉదాహరణ. ఇప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీలో మన దుందిగల్ మున్సిపాలిటీలో కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేస్తే మా దృష్టికి వచ్చిన విశేషాలు ఏంటంటే, రైజింగ్ కన్స్ట్రక్షన్ ఎండి అరవింద్ గారు చాలా దారుణంగా మరి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఈ యొక్క లేబర్కు, ఈ యొక్క పనిచేసినటువంటి పని వాళ్లకు కల్పించేటువంటి సౌకర్యాలు ఎంత వాళ్ళను నీచాతి నీచంగా చూస్తుందో, ఎంత వాళ్ళను వెనకట ఏదో లేబర్ను గొడ్డు లేక వాడుకున్నట్టు ఇక్కడ కూడా వాళ్ళని ఈ విధంగా వాడుకొని ఇక్కడ చిన్న చిన్న రేకులయ్యా వేసేసి ఈరోజు ఇంతమంది చావుకు కారణమైనటువంటి పర్మిషన్ ఇచ్చే అధికారుల మీద, దాంతోపాటు ఈ బిల్డర్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క చర్యను తీవ్రంగా మేము ఖండిస్తూ మేము తప్పకుండా వాళ్ళు నష్టపరిహారం అందియాలని చెప్పేసి మనిషికి లక్ష్యం చెప్పున. ఇక హిందువుల మనోభావాలను అవమానపరిచే విధంగా అయోధ్య శ్రీరాముల వారి అక్షింతల పంపిణీపై అనుచితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ సీతారాములను అవమానించే విధంగా రాముడు మీ చిన్నయ్యన, సీత మీ చిన్నమ్మన అంటూ మాట్లాడినందుకు హైదరాబాద్ లో వారి దిష్టి బొమ్మలను బజరంగ్ దళ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, అక్షంతలు గురించి రకరకాల కామెంటరీ చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సాధు సంతుల యొక్క ఆలోచన అక్షంతలు ఎలా కలపాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అక్షంతలు వృద్ధి చెందిన ఆలోచన కానీ వాళ్ళు నీకు లేకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. జలము గంగా జలం తీసుకొస్తే ఏ విధంగా వృద్ధి చెందుతాయో అక్షంతలు అదే విధంగా వృద్ధి చెందుతాయన్న విషయం కానీ నీకు లేకపోవడం చాలా దారుణం అనిపిస్తుంది. ఇవాళ మీ పార్టీ వాళ్ళకి సంబంధించిన అద్దంకి దయాకరణ మాట్లాడు, బుద్ధి లే, భారత మాతని ఇవాళ అవమానిస్తావు. భారత మాతని ఇవాళ అవమానించే పరిస్థితి నీకు ఏర్పడిందంటే నువ్వు ఇవాళ నీ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, నీ అవసరాల కోసం, నీ యొక్క పార్టీ కోసం, నీ యొక్క పదవి కోసం హిందూ ధర్మాన్ని అవమర్శనము. ఇది కరెక్ట్ విషయం కాదు. హిందూ సమాజం నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఇవాళ బజరంగ్ దళ విశ్వ పరిస్థితి హెచ్చరిస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీరు బాగా గుర్తుపెట్టుకొని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ నెల 9న వికారాబాద్ లో నిర్వహిస్తున్న అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ పార్టీ శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని బలపరిచేందుకు వికారాబాద్ అనంత పద్మనాభ కళాశాలలో ఈ నెల 9న నిర్వహిస్తున్న అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు మరి శశిధర్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ పార్టీ, సీనియర్ నాయకులతో కలిసి వికారాబాద్ పట్టణంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జాగ్రత్త అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా ఏదన్నా అలాంటి ప్రయత్నం జరిగితే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొని పోయి, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనకు చాలా ఘన చరిత్ర ఉంది. అధికార దుర్వినియోగం ఏ విధంగా చేయాలని బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార దుర్వినియోగం చేసినటువంటి ఘనత బహుశా దేశంలో ఏ నాయకుడికి లేనటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, నేను ఏది చేసినా చెల్లిపోతుందనేటువంటి భ్రమలో మాత్రం ఉండకూడదు రేవంత్ రెడ్డి గారు చెప్పి వారికి సూచన చేస్తున్నారు. వేయి కళ్లతో మేము చూస్తుంటాం, పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ న్యాయంగా ఎన్నికలు జరగకుండా ఏదైనా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే
ఉపేక్షించేది లేదు. ఎన్నికల సంఘం దృష్టికి వెంటనే తీసుకొస్తాను కొరకు ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా తయారుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి ప్రభుత్వం ఎందుకు కావాలి? నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే భవిష్యత్తు కొరకు కావాలి, మన పిల్లల కొరకు కావాలి. దేశం పెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక శక్తిగా తయారవుతుంది వచ్చే 3 సంవత్సరాల్లో. దానివల్ల ఏం జరుగుతుందని చెప్పి మనం అనుకోవచ్చు, ఏదో కొంతమంది బాగుపడతారని కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడినప్పుడు మొన్న ఏప్రిల్ నెలలో 2 లక్షల కోట్ల GST వసూలైంది రికార్డు స్థాయిలో. ఇటువంటి ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల ఉన్నప్పుడు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయంతో దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లిలో జడ్పీటీసీ బసవన్న గారి సత్యనారాయణ గౌడ్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి నాయకత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ అభివృద్ధి చెందాలంటే వెంకటరామరెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి వెంకటరామరెడ్డిని గెలిపించాలని కోరారు. మనము కేసీఆర్ 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు మనము ఒక్కరోజు మన ఉగాది పండుగకు నాచారం గుట్ట పోతున్నాం. నాచారం గుట్ట పోయినప్పుడు ఉగాదికి ఎప్పుడన్నా కనీసం బాగులా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన జాతరకు వచ్చిన నరసింహస్వామి భక్తులు ఎంతో మందికి కనీసం తాగుతానికి నీళ్లు, స్నానం చేస్తానికి నీళ్లు ఎక్కడన్నా ఉన్నాయమ్మా. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి రంగనాయక సాగర్, వల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ అని 3 సాగర్లు నిర్మాణం చేసి ఆడికి వెళ్ళి మనకి ఎండాకాలంలో నాచారం లక్ష్మీనరసింహస్వామి జాతర ఉంటే ఆ జాతర సమయంలో మనకు నీళ్లు బాగు ఇట్లా పొంగిపోతుంది. అంటే ఆలోచన చేయండి, ఒక్క రోజు కూడా మనకి ఇబ్బంది లేకుండా నాచారానికి ఎలా ఆ రోజు నరసింహస్వామిని చూస్తానికి ఎంతమంది వస్తుందో ఆ బాగుని చూస్తానికి అంతమంది వచ్చిపోతున్నారు. అంత పెద్ద ఎత్తున ఈ ఎండాకాలంలో ఎక్కడో గోదావరి, ఎక్కడో రాయలసీమలో ఎక్కడో వస్తలేదు. ఏదో 2 ఎకరాల 3 ఎకరాల ఉన్నది నాకు ఇచ్చాడు, ఆడికెళ్ళి బంద్. అంటే ఏ ఒక్క సమస్యను కూడా చేయగలిగే సత్తా లేదు. కళ్యాణ లక్ష్మి మన ఇంట్లో పెళ్లిళ్ళు అయితే అమ్మా ప్రతి కుటుంబానికి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చింది. 1,00,000 రూపాయలు ఇచ్చిన కేసీఆర్ ఈయన 1,00,000 ఇస్తా తులం బంగారం ఇస్తాను. 1,00,000 లేదు, తులం బంగారం లేదు. ఇచ్చిన ఎవరికైనా తులం బంగారం 2,000 పింఛన్ 4,000 వేస్తాను. 4,000 ఏనాడైనా చేసినా ఎవరికైనా వచ్చినామా? ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాను. ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఇంకా కష్టం కావద్దమ్మా. ఇప్పుడు పార్లమెంట్ నిలబడ్డ మనిషి చేసుకుంటాడంటే చాలా మంచోడు. ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. మనం అందరం ఓట్లేయాలి, గెలిపించుకుంటే తప్ప మనకు లేకపోతే తెలంగాణ. ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం చౌరస్తాలో దీనబంధు సేవా సదన్ ఆధ్వర్యంలో సాగర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్న ప్రయాణికులకు మజ్జిగ మరియు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు నరేష్ యాదవ్, మహేందర్ రెడ్డి, రాధాకృష్ణ, జీవన్, రాఘవ, కృష్ణారెడ్డి, కృష్ణ తెలిపారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకురి నరసింహారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకటరామరెడ్డి కలెక్టర్గా ఉన్న సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెల్లాపూర్ మున్సిపాలిటీ భూములను ధరణి పోర్టల్ నుంచి తొలగించారని, అసైన్డ్ భూములకు, ఇనాం భూములను, ప్రభుత్వ భూములను మున్సిపాలిటీతో సహా పూర్తిగా ధరణి పోర్టల్ నుంచి తెల్లాపూర్ గ్రామాన్ని తొలగించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. పటాన్చెరు పట్టణంలో ఈరోజు 113 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మధు పుట్రాజు గారి గురించి ఈరోజు ప్రచారంలో భాగంగా మేమందరం కూడా శ్రీరామ్ నగర్ కాలనీ, అట్లాగే అంబేద్కర్ కాలనీ, ఆల్వీర్ కాలనీ, అన్ని కాలనీలు తిరుగుతున్నాం, వెంకటేశ్వర కాలనీలో తిరుగుతున్నాం. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికీ 5 గ్యారంటీలు మేము అందుకున్నాం. మరి ముఖ్యంగా ఈ మరొకసారి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని మేము చేయాలి. ఈ దేశంలో ఖచ్చితంగా మద్దతు చేయడం జరిగింది. సుమారు 400-500 ఎకరాలను పూర్తిగా తన ఆధీనంలో తీసుకున్నాడు. ఇలా పెద్ద భూ కుంభకోణం చేసిండు. మరి వేలాది కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. డబ్బుల మూట కట్టలతో వస్తున్నాడు. ఇవాళ బీజేపీ అతనేమో మాటకారి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏమో అభ్యర్థి ఏమో పైసకారి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీలమ్మధు మానవతావాది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి ప్రియతమ నాయకుడు
సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడే వ్యక్తులు పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని కమలానంద స్వామీజీ, గాయత్రీపీఠం శ్రీకాంతానంద స్వామీజీ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ వానర సేవ ఆధ్వర్యంలో సైదాబాద్ వినయ్ నగర్లోని శ్రీ విజయ వినాయక ఆలయం హాల్లో సమావేశం నిర్వహించారు. ఓటు ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రం లాంటిదంటూ ఓటు వేస్తే ఏమిటి, వేయకపోతే ఏమిటని నిర్లక్ష్యం వహించవద్దన్నారు. హిందూ సనాతన ధర్మంపై పలు కోణాల నుంచి దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ వాటిని తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఉందని సద్గురు తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం కృషి చేస్తున్న పార్టీలకు ఓటు వేయాలని ఆయన కోరారు. కబ్జా కోరులకు లేదా ఆక్రమణ చేసే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినాయి. ప్రధానంగా వేలాది ఎకరాల భూములు ఉండేది దేవాలయాలకి. భాగ్యనగరంలో చుట్టుపక్కల ఎక్కువ భూములు ఉన్నాయి మొత్తం తెలంగాణలో. ఆదిలాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే అక్కడ 100 ఎకరాల భూములు దేవాలయాలకి లేవు. కానీ హైదరాబాద్ నగరం తీసుకుంటే పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఈ రోజు ఇవన్నీ కూడా డేగ కళ్ళతోటి ఉన్నారు. బంజారా హిల్స్ లో ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చేశారు, అక్కడ అపార్ట్మెంట్లు కడుతున్నారు. నానక్రామగూడలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బోర్డులే పీకి పారేసి అపార్ట్మెంట్లు కట్టారు. చాలా దేవాలయాలకి పూర్వకాలంలో రాజులు ఇచ్చినటువంటి భూములు, చాలా విలువైనటువంటి భూములు ఉన్నాయి. ఈ భూములన్నిటినీ కూడా కంచే చేను మేసిన విధిన ఆ పద్ధతిలో ప్రజాపాలకులే ఆ యొక్క భూములను వారి అధికారంలో ఉండి ఎవరు మమ్మల్ని ఏమి అనరు, ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అనేటటువంటి దృష్ట్యా వాళ్ళు అధికారంలో ఉండి ఆ యొక్క భూములని, దేవాలయ భూములని ప్రైవేటు సంస్థల కంటే వాళ్ళు దాంట్లో భాగస్వాములై ఉండి వాళ్ళు ఆ భూములని స్వాహా చేసేటటువంటి పరిస్థితి ఈ రోజున దాపురించింది. రంజిత్ రెడ్డి మీద కేసు ఎందుకు బుక్ చేయలేదని ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని అడిగాము. ఈ ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు జీడీ ఎంట్రీ ఉంది కానీ ఎఫ్ఐఆర్ చేసి వెంటనే రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా కేసు బుక్ చేసి ఆంజనేయ స్వామి గుడిని కూలగొట్టినటువంటి రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఏదైతే ఆ డిఎస్ఆర్ సంస్థ మీద తగిన చర్యలు తీసుకుంటారా లేదా అయిన తర్వాత మేము కొంత ఆవేదనతో కూడా మాట్లాడుతున్నాం. కొంతమంది ఎవరైనా ఉండని అక్కడ స్థానిక నాయకులు కూడా ఈ రోజు వరకు అక్కడికి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా దాని మీద ఎవరు మాట్లాడతలేరు. అది మేము కూడా ఒక సలహా ఇస్తున్నాం. మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ ఆ దేవాలయ. బెల్లంపల్లి నియోజకవర్గంలో తాండూరు మండలం బీజేపీ శ్రేణులు పెద్దపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. నాయకులు మాట్లాడుతూ దేశంలో సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. కేంద్రంలో మోదీ మరోసారి ప్రధాని కావాలని, ఓటు వేసి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హుస్నాబాద్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలన్న మంత్రి కొండా సురేఖ. క్రిషాంక్ అరెస్టుపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు. సీఎం రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలన్న ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.